అక్క అక్క ఎవరు? ఒరే తమ్ముడు నువ్వా? పెళ్ళైన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం మానేసావురా. రండి కూర్చోండి. రా. ఏంట్రా సడన్ గా ఇలా వచ్చారు? ఇక్కడ దగ్గరలో ఫ్రెండ్ పెళ్ళి ఉందక్క, అలా వెళ్ళే దారిలో నేను చూద్దామని వచ్చాం. పెళ్లికి ఏంటి ఇలాగే వెళ్ళిపోతారా? ఏమైందక్క? లేకపోతే ఏంట్రా, అమ్మాయిని చూస్తే ఒంటి మీద నగలు లేవు, నువ్వు చూస్తే ఎలా ఉన్నావు? చక్కగా నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు కారులో తిరిగేవాడివి. అయినా దేనికైనా రాసిపెట్టి ఉండాలి. హలో, నువ్వు చెప్పిన షాప్ ఇక్కడ క్లోజ్ చేస్తారే? ఏంటి షాప్ క్లోజ్ చేశారా? రేపు కిట్టీకి నాకు అడ్రస్ చాలా ఇంపార్టెంట్ అండి. అయినా మీలాంటి చాతకాని వాడికి చెప్పాను చూడండి, నాది బుద్ధి తక్కువ. ఈయనకి ఏ పని చెప్పినా వృధానే. ఏంటక్క బావని అలా తిట్టేస్తున్నావు? బావింటికి వచ్చేదంటే ఎందుకంటారా? లక్షల లక్షలు కట్నం తీసుకొని ఏమనంటే ఊరుకుంటామేంటి? అందుకేనక్క నువ్వు చెప్పినా మనం పెళ్లి చేసుకోలేదు. రేపు పొద్దు నేను ఒక మాట అంటే ఆ అమ్మాయి అర్థం చేసుకోకుండా సేమ్ నీలాగే తిరగబడి విలువ లేకుండా మాట్లాడుతుంది. కానీ ఈ అమ్మాయి నలుగురిలో నా విలువ కాపాడుతుంది. నా కష్టం విలువ తెలుసుకుని నన్ను గౌరవిస్తుంది. ఒక మగాడికి ఇంతకంటే ఇంకేం కావాలక్క? అందుకేనక్క ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నా దగ్గర ఉన్నదాంతో తృప్తిపడుతూ నన్ను సంతోషంగా చూసుకుంటుంది. ఇలాంటి అమ్మాయిని నా జీవితంలో తీసుకొచ్చి ఆ దేవుడు నాకు మంచి రాత్రి రాసేటక్క. సరే అక్క, పెళ్లికి టైం అవుతుంది, మేము వెళ్తాము. పద వెళ్దాం.